కేసీఆర్ ఇలా కోవర్ట్ అయిండు, లేదంటే ఇంక చెప్పాలంటే మా ముఖ్యమంత్రి భాషలో చెప్పాలంటే ఏంటిది, ఆయన సుపారీ తీసుకున్నాడు కాంగ్రెస్ పార్టీని. కానీ ఆయన ప్రభుత్వం ఉండదు, రేవంతే బీజేపీలో చేరుతాడని కామెంట్ కదా నిన్న చేసింది ప్రధాన కామెంట్లు, అది కూడా ఒకటి కదా. ఫస్ట్ ఆయన ఉంటాడేమో చూసుకోమను. బయట ఇన్ని అక్రమాలు చేసినాక బీజేపీ ప్రభుత్వం వదిలేసింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఫస్ట్ బయట ఉండేటట్టు చూసుకోమను. ఒకవైపు ఏమో కవితమ్మని తీసుకుపోయి జైల్లో పడేసింది ఈయనే, బిడ్డ జైల్లో ఉన్నదని బాధ ఉన్నట్టే ఉన్నది. అయినా ఏమన్నా ఒక స్పందన లేదు, ఒకటి ఏది లేదు. అసెంబ్లీకి రాడు, అసెంబ్లీ రాకుండా పోయి పాయిట పొంకనాలు కొడుతూ ఉంటాడు. అసలు దేనికోసం కేసీఆర్ మాట్లాడేది, ఎవరి కోసం మాట్లాడుతుండే? కూల్చి ఆడ పడేసిరు ప్రజలే. ఏ ప్రజలు నీకు చైతన్యం ఇచ్చి నిన్ను ముందు నడిపి తెలంగాణ ఉద్యమం చెయ్యి, తెలంగాణ తెచ్చుకుందామన్నారు, వాళ్ళే పాతాళంలోకి తొక్కేసినా కూడా ఇంకా నిర్లజ్జగా నిస్సిగ్గుగా వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తే మాత్రం అసలు సమాజమే అబ్బురపడుతూ ఆశ్చర్యపోతుంది.